జగదీష్ రెడ్డి ఎల్ఓపి రూమ్ లో ఉంటే తప్పేంటని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రశ్నించారు. చీఫ్ మార్షల్ తో వాగ్వివాదం సందర్భంగా మార్షల్స్ ను ఎల్ఓపి రూమ్ నుంచి వెళ్లిపోవాలని కేటీఆర్ ఆదేశించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ సభ్యులు సస్పెన్షన్ ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ దమన కాండ, ప్రభుత్వ దమన కాండ, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం. We want justice, we want justice, we want justice, we want justice. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జగదీష్ రెడ్డి ఎలాంటి తప్పు చేయకపోయినా సస్పెన్షన్ వేటు వేశారన్నారు. తాము తప్పు చేశామని భావిస్తే విచారం వ్యక్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా వినిపించుకోవటం లేదన్నారు కేటీఆర్. ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి గాని మాట దొర్లింది అని మీరు భావిస్తే మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఏకపక్షమైన నిర్ణయం తీసుకుని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్పార్లమెంటరీ వర్డ్ గాని, ఇతరులు కించపరిచే విధంగా గాని, శాసనసభ ఉందతనాన్ని తగ్గించే విధంగా గాని ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్కు సంబంధించి స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో అన్ని కూడా నాకు తెలుసు. సీనియర్ శాసనసభ్యుడిగా ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది, ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోశంగా ఉన్నారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు, శాసనసభలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కడము, సస్పెన్షన్లు. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన. ఇలా జగదీష్ రెడ్డి గారు ఏమడిగారు? ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. గవర్నర్ గారి ప్రసంగంలో తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, విప్పులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే, అధ్యక్ష మా అందరికీ మీరు పెద్దవారు, మీరు మా హక్కులు కాపాడాలి, మా హక్కులు కాపాడండి అని ప్రశ్నించిన పాపానికి ఇవాళ జగదీష్ రెడ్డి గారిని మొత్తం సెషన్ కు సస్పెండ్ చేశారు.